పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు రావడం జరుగుతుందండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. చాలామంది ఎదురు చూస్తున్నారు కదా కేజీబీవీసీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ గురించి. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అండి. కేజీబీవీ అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ లేదా హాస్టల్స్ అండి ఇవి. సో అక్కడే ఉండి చదువుకునే హాస్టల్స్ టైప్ ఉంటాయి ఈ స్కూల్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి మాత్రమే, మేల్ క్యాండిడేట్స్కి నాట్ ఎలిజిబుల్ అండి. ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్లు అనేవి దరఖాస్తులు సేకరించడం జరుగుతుంది. రీసెంట్గా విజయనగరం డిస్టిక్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇది విజయనగరం డిస్టిక్ సంబంధించిన వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లో రీసెంట్గా ఈరోజే నోటిఫికేషన్ పెట్టడం జరిగిందండి. అలాగే ప్రతి జిల్లా కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ గురించి వివరాల్లోకి వెళ్తే కనుక ఒకసారి చూడండి. మనకి ఇందులో కేటగిరీ టైప్ 3, టైప్ 4 అని రెండు రకాలుగా విడదీశారు. టైప్ 3లో ఏముంటాయంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, అలాగే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, అకౌంటెంటు, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, డే నైట్ వాచ్మెన్, అటెండర్, స్వీపర్ అండ్ స్కావెంజర్. ఈ విధంగా టైప్ 3లో అయితే ఉన్నాయి. టైప్ 4 వచ్చి వార్డెన్, పార్ట్ టైం టీచర్, చౌకీదార్, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్. ఇవన్నీ కూడా టైప్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఈ టైప్ 3 వచ్చేసి మొత్తం 352 వేకెన్సీస్ ఉన్నాయి స్టేట్ వైడ్. అలాగే టైప్ 4 వచ్చేసి 210 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 1095 టోటల్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి టైప్ 3, టైప్ 4. సో ఈ విధంగా అయితే టీచింగ్ ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ స్టాఫ్ అని చెప్పేసి ఇచ్చారు. వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయని చెప్పేసి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూ బేస్ మీద అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 77, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 134, ఏఎన్ఎం 110, అకౌంటెంట్ 11, అటెండర్ 29, హెడ్ కుక్ 22, అసిస్టెంట్ కుక్ 89, డే వాచ్మెన్ 18, నైట్ వాచ్మెన్ 26, స్కావెంజర్ 33, స్వీపర్ 16. ఈ విధంగా 564 వేకెన్సీస్ టైప్ 3లో ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే టైప్ 4 కూడా ఇచ్చారు కదా. వార్డెన్ ఏమో 86, పార్ట్ టైం టీచర్ 122, చౌకీదార్ 77, హెడ్ కుక్ 76, అసిస్టెంట్ కుక్ 170. మొత్తం 531 వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏపీసీవైఎస్లో రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ కూడా ఇది ఆప్కోస్ ద్వారా రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో విజయనగరం జిల్లా నోటిఫికేషన్ పడింది కాబట్టి విజయనగరానికి సంబంధించి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ 10 వేకెన్సీస్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ 12 వేకెన్సీస్, ఏఎన్ఎం 7, అకౌంటెంట్ అయితే నిల్లు లేవండి, అటెండర్ 3 ఉన్నాయి, హెడ్ కుక్ 1, అసిస్టెంట్ కుక్ 2, అలాగే డే వాచ్మెన్ 1. టోటల్గా 36 వేకెన్సీస్ ఉన్నాయండి. అలాగే మనకి ఇక్కడ టీచింగ్ వేకెన్సీస్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ చూస్తే కనుక వార్డెన్ 4, పార్ట్ టైం టీచర్ 7, చౌకీదార్ 5, హెడ్ కుక్ 3, అసిస్టెంట్ కుక్ 8. టోటల్గా వచ్చి 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి నాన్ టీచింగ్ వేకెన్సీస్. సో ఇవన్నీ కూడా విజయనగరం డిస్టిక్ సంబంధించిన వేకెన్సీస్ అండి. ఏజ్ లిమిట్ వచ్చి 45 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1/7/2025 నాటికి 45 ఇయర్స్ మించకూడదు. అది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అంటే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 52 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ ఉమెన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు 45 ఇయర్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మనకు ఉండాల్సిన విద్యా అర్హతలు అండి ఇవి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరికి మ్యాండేటరీ కాదు అంటే వాళ్ళ పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మ్యాండేటరీ కాదు అంటే వాళ్ళకి అవసరం లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్, డే నైట్ వాచ్మెన్, చౌకీదార్ అండ్ అటెండర్ వీళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. వీళ్ళు ఏజ్ క్యాలిక్యులేటర్ ఎలా చేస్తారంటే వీళ్ళ ఏజ్ క్యాలిక్యులేషన్ వచ్చి ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉన్న అప్లై చూపించవచ్చు, లేదా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉన్నా కూడా సరిపోతుందండి. ఇక్కడ చూడండి కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్కి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ పాస్, దాంతోపాటుగా పీజీడీసీ అయితే ఉండాలి. దాంతోపాటుగా బ్యాచిలర్ డిగ్రీ కూడా ఉండాలండి. ఒకవేళ అలా లేకపోతే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్
డిసిప్లిన్లో అయితే ఉండాలి. కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఉంటారు కదా బ్యాచిలర్ డిగ్రీలో. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా బీకామ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఎస్సీ కంప్యూటర్స్ దాని తత్సమాన అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్ ఇచ్చారు కదా, దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. డిప్లొమా లేదా సర్టిఫికేట్ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, వీటిలో అయితే డిప్లొమా అయితే ఉండాలి, మ్యూజిక్లో కానీ డ్యాన్స్లో కానీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో అలాగే సర్టిఫికేట్ ఇన్ ఏ ట్రేడ్, ఐటీఏ చాలామంది చదివి ఉంటారు కదా, సీవింగ్, టైలరింగ్, వీవింగ్, వీటిల్లో ఐటీ ఎవరైతే చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదైతే ఉండాలి మీ దగ్గర, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ దగ్గర. అకౌంటెంట్ క్వాలిఫికేషన్ చూడండి, బీకామ్ లేదా బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ అయితే ఉండాలండి. వార్డెన్ క్వాలిఫికేషన్ వచ్చి బ్యాచిలర్ డిగ్రీ అంటే బీఏ, బీఎస్సీ, బీకామ్ ఏది చదివినా పర్వాలేదు, అయితే 50% మార్క్స్ ఉండాలి ఓసీ వాళ్ళకి, 45% ఏమో బీసీ వాళ్ళకి ఉండాలి, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్కి 40% ఉండాలి. దాంతోపాటుగా బీఈడీ లేదా ఎంఏ అయితే చదువు ఉండాలండి. అందులో కూడా సేమ్ మార్క్స్ అయితే ఇక్కడ మనం పైన ఏది చెప్పుకున్నాం ఆ విధంగా అయితే రావాలి. పార్ట్ టైం టీచర్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఎస్సీ మ్యాథ్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. సో అలాగే మనకి ఇక్కడ మార్క్స్ కూడా ఇచ్చారు, ఓసీకి అయితే 50%, బీసీకి అయితే 40%, ఎస్సీ ఎస్టీ డిఫరెంట్ లేబుల్కి 40% రావాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే బీఈడీ లేదా ఎంఈ అయితే చదువు ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఏఎన్ఎం క్వాలిఫికేషన్ ఇచ్చారు ఇక్కడ, ఆక్సిలరీ నర్స్, మిడ్ వైఫ్. ఏఎన్ఎంకి వచ్చి ఇంటర్మీడియట్ అండ్ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ అయితే ఉండాలి, 2 years కోర్సు. ఒకవేళ అలా లేకపోతే కనుక ఫీమేల్ ఎవరైతే ఫీమేల్ ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి, ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సో ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్ అనేది మీరు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ లెవెల్లో 1 of the సబ్జెక్ట్గా చదివి ఉండాలండి. ఇదంతా కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్షిప్ అండర్లో కొంతమంది మెంబర్స్ ఉండి ఇదైతే సెలక్షన్ ప్రొసీజర్ అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ అనేది చెప్పాను కదా, ఆల్రెడీ ఆధార్ ప్రకారం అయితే వీళ్ళకి చూడడం జరుగుతుంది. వీళ్ళకి సర్టిఫికేట్స్ ఉండవు కాబట్టి వాళ్ళకి ఆధార్ ప్రకారం అయితే డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. రిమైనింగ్ వాళ్ళకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఆధారంగా చూస్తారు, లేదా ఆధార్ చూపించినా పర్వాలేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ టైప్ 3, నాన్ టీచింగ్ స్టాఫ్ టైప్ 4 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇది అయితే చెప్పుకున్నాము. ఇది న్యూలీ ఫార్మ్డ్ డిస్ట్రిక్ట్స్లో జరుగుతుందండి. ఏ జిల్లాకి ఆ జిల్లా కొత్తగా ఏదైతే ఫామ్ అయినాయో ఆ జిల్లాల ప్రకారం అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. దీనికి విజయనగరానికి సంబంధించి డిస్ట్రిక్ట్ యూనిట్ రోస్టర్ ఇచ్చారంటే ఈ డిస్ట్రిక్ట్ పోస్టులు అండి ఇవి. సో డిస్ట్రిక్ట్లో ఏ విధంగా ఉంటాయి రోస్టర్లో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ గ్రూప్ 1 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. అలాగే ఎస్సీలో 3 కేటగిరీస్ వచ్చినాయండి, క్యాస్ట్ కేటగిరీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ విధంగా అయితే క్యాస్ట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. సో వాటి గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఒకసారి చూసేద్దాం క్యాస్ట్ కేటగిరీస్. సో ఇక్కడ గ్రూప్ 1 చూపిస్తున్నాను చూడండి, ఇది అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్రూప్ 1లో 12 క్యాస్ట్లు అయితే ఉన్నాయండి ఈ విధంగా. అలాగే గ్రూప్ 2కి సంబంధించి 18 క్యాస్ట్లు అయితే ఉన్నాయండి. అలాగే గ్రూప్ 3కి సంబంధించి 29 క్యాస్ట్లు ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన ఆర్డర్ అండి ఇది. సో దీనికి సంబంధించి అయితే ఇదండి ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్కి వచ్చి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏఎన్ఎంకి సంబంధించి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే పార్ట్ టైం టీచర్కి వచ్చి 7 వేకెన్సీస్ ఉన్నాయి. వార్డెన్కి వచ్చి 4 వేకెన్సీస్ ఉన్నాయండి. ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ నాన్ టీచింగ్ మండల్ యూనిట్ వైజ్ ఇచ్చారండి, మండలం ఏ మండలాల్లో ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డిఫరెంట్ మండల్స్లో అయితే ఉన్నాయండి. ఇక్కడ మండల్ నేమ్ ఇది, సో మండల్ నేమ్, అలాగే పోస్ట్ నేమ్ ఇది. అటెండర్ అండి, అటెండర్ ఇక్కడ చూడండి గంట్యాడ, గరివిడి, మెంటాడ, నెల్లిమర్ల. సో ఈ విధంగా అయితే ఈ రెండింటిలోని కూడా ఈ అటెండర్ పోస్టులు అయితే ఉన్నాయండి. రోస్టర్ పాయింట్స్ ఇచ్చారండి ఈ పక్కన. మనం ఏ కేటగిరీ అయితే, ఓసీ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి దీనికి. ఎస్సీ గ్రూప్ 1 అంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ కుక్కు సంబంధించి ఏ మండలంలో ఉన్నాయని చెప్పడం జరిగింది ఇక్కడ. సో లెఫ్ట్ సైడ్లో మండలము, అలాగే ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఏదైతే పోస్ట్ ఉందో అది నైట్ వాచ్మ్యాన్, స్వీపరు, స్కావెంజర్ లేదా ఇవని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే చౌకీదార్ ఇచ్చారండి, చౌకీదార్ అంటే వాచ్మెన్ టైపే, కాపలాదారుడు. సో అలాగే కుక్ ఇవ్వడం జరిగింది, కుక్ అంటే వంట మాస్టర్ అండి. సో అలాగా ఈ విధంగా అయితే
మనకి ఇవ్వడం జరిగిందండి. స్వీపర్ అంటే అక్కడ ఊడ్చడం, స్కావెంజర్ కూడా ఊడ్చడమేనండి. సో బాత్రూమ్స్ క్లీనింగ్ కూడా ఉంటుంది స్కావెంజర్కి, అలాంటి రోడ్లు ఊడ్చడం అలాంటివి ఉంటాయండి. సో ఇవన్నీ నోటిఫికేషన్ సంబంధించి ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలండి. ఇవి మేల్ క్యాండిడేట్స్కి లేదు, ఇది ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే. సో ఇక్కడ చూడండి, పేపర్ నోటిఫికేషన్ అనేది 5వ తారీఖు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 6 నుంచి 20 వరకు మీరు ఏపీసీ ఆఫీసులో అప్లై చేయాలి. ఏపీసీ అంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీస్ అండి. ఏపీసీ ఆఫీస్ అంటే సమగ్ర శిక్ష విజయనగరం. సో 6 నుంచి 20 వరకు టైం ఇచ్చారు మనకి. ఇక్కడ హాలిడేస్ ఉన్నాయండి, ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 10, 11 అంటే సెకండ్ సాటర్డే సండే, 14, 15, 16 అంటే భోగి, సంక్రాంతి, కనుమ అండ్ 18th సండే. ఈ హాలిడేస్లో మాత్రం వెళ్ళొద్దు. రిమైనింగ్ టైంలో మీరు డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయొచ్చండి. వాళ్ళైతే స్క్రూటినీ చేస్తారు. 21, 22 వాళ్ళైతే స్క్రూటినీ చేస్తారండి మన అప్లికేషన్స్ అన్నీ కూడా. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చి 23వ తారీఖు వాళ్ళు తయారు చేస్తారు. మనకి ఆన్లైన్లో 28/1/2026 మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కనుక, అంటే మనకి అందులో ఏమైనా తప్పులు పడితే మనం 2వ తారీఖు డైరెక్ట్గా వెళ్ళి మళ్ళీ మన యొక్క గ్రీవెన్స్ ఇవ్వచ్చు. అంటే పలానాది ఏదైనా సబ్మిట్ చేయకపోతే కానీ సబ్మిట్ చేయాలి. ఫైనల్ సెలక్షన్ లిస్టు, సీనియర్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది ఫిబ్రవరి 4వ తారీఖున. ఇంటర్వ్యూ అనేది ఎవరైతే సెలక్షన్ లిస్ట్ పెట్టారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. 5/2/2026 వాళ్ళకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.